మా అమ్మ గత 5, 6 సంవత్సరాల నుండి ఏ పని చేయలేకపోతుంది. ఎప్పుడు నొప్పులు, నీరసంగా ఉంటుంది మేడం. చాలా డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాను గానీ, టెస్ట్‌లన్నీ నార్మలే చూపిస్తున్నారు మేడం. కానీ మాత్రలు వాడుతుంది గానీ, పెద్ద రెస్పాన్స్ లేదు. ఊర్లో అందరూ ఏమో మా మమ్మీ నటిస్తుందని చెప్పి అంటున్నారు మేడం. అంటే పెయిన్స్ వస్తున్నట్టు నటిస్తుంది. రిపోర్ట్స్ ఏమో నార్మల్‌గా ఉన్నాయని చెప్పి అంటున్నారు. మాకు తెలిసిన హోమ్ డాక్టర్‌ని అడిగితే అతను ఇలా సైకియాట్రిస్ట్ కన్సల్ట్ అవ్వండి అని చెప్పారు మేడం. ఇలా తరచుగా ఏదో ఒక నొప్పి ఉండటం, నీరసం అనిపించటం, ఇంట్లో పనులు చేసుకోలేకపోవటము, ఎప్పుడు మంచం మీద పడుకున్నట్టుగా ఉంటది కానీ నిద్ర పట్టదు. చూసేవారికేమో అన్ని బానే ఉన్నాయి కదా, ఎందుకు ఇలా నొప్పులు అంటున్నారు, ఏ డాక్టర్ చూపించినా సరే బానే ఉంది అని చెప్తున్నారు. కానీ నొప్పులు తగ్గట్లేదు, నీరసం తగ్గట్లేదు, ఏ పని చేయలేకపోతున్నాం, నలుగురిలో కలవలేకపోతున్నాం. మరి ఇదేంటి? ఇది మైండ్ కి బాడీకి ఉన్న కనెక్షన్. శరీరం బానే ఉంది, మజిల్స్ బానే ఉన్నాయి, కానీ నొప్పులు మటుకి వస్తున్నాయి. దీన్ని సొమాటిక్ సిమ్టమ్ డిజార్డర్ అని అంటారు. అంటే మానసికంగా ఏదైనా ఒత్తిడి ఉంటే ఆ ప్రభావం శరీరం మీద చూపిస్తుంది. మనం ఇన్ జనరల్ గా మామూలుగా ఏదైనా సడన్ గా ఒక బ్యాడ్ న్యూస్ ఉంటే పొట్టలో తిప్పినట్టుగా ఉంటుంది కదా, మరి అది ఎందుకు జరుగుతుంది? అలానే పొట్టలో ప్రాబ్లమా? కాదు, మనసు కంగారు పడడం వల్ల శరీరం అలా రియాక్ట్ అయింది. అలా అందరికి ఒకేలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇలా ఎక్కువ రోజులు, కొన్ని సంవత్సరాలుగా తెలియని ఒత్తిడి ఏదైనా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఒత్తిడి అని తెలియకపోవచ్చు. ఆ ప్రభావం శరీరం మీద చూపించి దాంతో ఆడవారికి హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే ఇబ్బందులు, ముఖ్యంగా మెనోపాజ్ స్టేజ్ లో, ఇది నొప్పులు గాను, నీరసం గాను, ఏ పని చేయలేకపోవటంలాను బయటికి రావాలి. మనసులో ఉన్న దిగులు శరీరం మీద చూపించిన ఎఫెక్ట్. ఇలా ఎవరైనా గమనిస్తే ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా సరే, మాత్రలు తీసుకున్నా సరే తగ్గకపోతే ఖచ్చితంగా సైకాట్రిస్ట్ ని కలవాలి. స్ట్రెస్ ని తగ్గించుకోవాలి. నిద్ర, ఆహారము, అలాగే మనసుని ప్రశాంతత చేసుకుంటే ఈ నొప్పులు తగ్గుతాయి.